నల్గొండలో ఓ కేంద్ర ప్రభుత్వ బ్యాంకు అధికారి తీరు వివాదాస్పదంగా మారింది. శిక్షణా కేంద్రానికి వచ్చే మహిళలతో డాన్సులు చేయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్టిఫికెట్ ఇచ్చే సమయంలో డాన్సులు చేయాలని మహిళలకు అధికారి హుకుం జారీ చేస్తున్నాడు. అసభ్యకర పాటలు పెట్టి డాన్సు చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. మహిళలతో కలిసి నృత్యం సదరు డైరెక్టర్ డాన్సు చేసినట్లు కూడా తెలుస్తోంది. బ్యాంకు అధికారి అక్కడికి వచ్చిన మహిళలతో డాన్స్ చేయించిన నృత్యాలు కూడా మనం చూస్తున్నాము. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, అరుణ, ఎస్బీఐ కేంద్ర ప్రభుత్వ సహకారం మధ్యలో నడిచినటువంటి ఒక శిక్షణ కేంద్రంలో జరిగినటువంటి ఉదంతం ప్రస్తుతం అయితే నల్గొండ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వీడియో పాతదే అయినప్పటికీ ఇద్దరు ఉద్యోగుల మధ్య చెలరేగినటువంటి వివాదం నేపథ్యంలో తాజాగా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో అసలు అందులో ఏం జరుగుతుంది అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అందులో డైరెక్టర్ గా పనిచేస్తున్నటువంటి ఒక ఉన్నత ఉద్యోగి, అందులో ఉన్నటువంటి శిక్షణ తీసుకుంటున్నటువంటి మహిళలతో పాటు పనిచేసేటువంటి ఉద్యోగుల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి కూడా సెప్టెంబర్ 3వ తారీఖున నల్గొండ సిటీమ్స్ కూడా ఫిర్యాదు అందినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సిటీమ్ సిఐ కరుణాకర్ ఆధ్వర్యంలో విచారణ గోప్యంగా సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విచారణలో ఏం జరిగింది అనేది కూడా మనకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆ బాధితులు చెప్తున్నటువంటి విషయాల ప్రకారం అయితే అందులో పనిచేస్తున్నటువంటి ఉన్నతోద్యోగి గత కొంతకాలంగా తమని వేధిస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళైతే ఆ పోలీసులు ఎదుట వాపోయినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అటు సిటీమ్స్ తో పాటు బ్యాంక్ సంబంధించినటువంటి ఏజీఎం స్థాయి అధికారుల పర్యవేక్షణలో ప్రస్తుతం అయితే విచారణ సాగుతున్నట్టు తెలుస్తుంది. అరుణ, ఆ విచారణలో ఏం జరిగింది అనేది కూడా మనకు 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అవుతుంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.